వ్యర్థాలను అరికట్టే విషయంలో యంత్రాంగం విఫలమైనట్టేనా? రోజురోజుకి టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ అక్రమార్కుల ఆలోచన సరళిలో ఎవరు ఎటుపోతే నాకేంటి, నా వ్యాపారం బావుంటే చాలు అని అడ్డగోలుగా అక్రమ వ్యాపారాలు చేయటం షరా మామూలైపోయింది నేటి సమాజం. సరిగ్గా ఈ కోవకు చెందిందే చికెన్ వేస్ట్ దందా. కోళ్ల వ్యర్థాలను సరిహద్దులు దాటించి పల్లెల్లో సాగు చేస్తున్న చేపల చెరువుల్లో చేపలకు మేతగా వాడుతూ ప్రజల ప్రాణాలను గాలి కొదిలి అధిక లాభార్జనే ధ్యేయంగా కొనసాగించటం చట్ట వ్యతిరేకం మరియు ప్రాణ నష్టం. కోవూరు మండల పరిధిలోని హైవేపై చెన్నై నుండి కోవూరు వైపు వెళ్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాన్ని ముందస్తు సమాచారంతో కోవూరు పోలీస్ సిబ్బంది పట్టుకుని స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసి మత్స్యశాఖ అధికారుల సమక్షంలో పెన్నా నది వద్ద గోతిలో పాతిపెట్టడం జరిగింది. ఇటీవల ఇలాంటి వాహనాల్ని ఎన్నో సీజ్ చేసినా మార్పు మాత్రం శూన్యం. అయితే ఈ వ్యర్థాలతో సాగు చేసిన చేపలు తింటే క్యాన్సర్ లాంటి భయానక రోగాలు బారిన పడడం నిజమని పలుమార్లు డాక్టర్లు, మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తెలిపినా ఫలితం మాత్రం కానరాలేదు. ఇప్పటికైనా యంత్రాంగం ఇలాంటి వ్యర్థాల మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.